అందరికీ. ఇప్పుడే అయితే టైం 1:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే 'పుష్ప 2 ద రూల్' సినిమా చూసి రావడం జరిగింది. నేనైతే 'పుష్ప 3 ద ర్యాంపేజ్' కోసం వెయిటింగ్. 'పుష్ప 2' సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బెటర్‌గా ఉంది సెకండ్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనే ఫీలింగ్ వస్తది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం ఔట్‌స్టాండింగ్. ఇంకో నేషనల్ అవార్డ్ వచ్చినా మనం ఆశ్చర్యపడవసరం లేదు. డైరెక్షన్ చాలా బాగుంది. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అందరూ జాతర సీక్వెన్స్ బాగుంటుంది అంటారు కానీ అని చెప్పడం జరిగింది కానీ, అంటే మనం విన్నంత వరకు, మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. కానీ యాక్చువల్‌గా క్లైమాక్స్‌లో వచ్చే ఒక ఫైట్ మాత్రం ఆ జాతర సీక్వెన్స్ కంటే చాలా బాగుంటుంది. ఆ జాతర సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు పీక్స్‌లోకి వెళ్ళిపోతది. సుకుమార్ రైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిస్కనెక్షన్స్ అయితే నాకు అనిపించలేదు. అంటే ప్రీవియస్ సినిమాలు కొన్ని పార్ట్ 1, పార్ట్ 2 కోసం తీసిన సినిమాలు అలా డిస్కనెక్షన్స్ అనిపిస్తాయి. అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎండింగ్ ఎలా వచ్చిందనేది. కానీ ఈ సినిమాలో డిస్కనెక్షన్స్ ఏమి అనిపించలేదు. ఎవరైతే ఎస్పీ బనవర్ష్ షెకావత్ ఉంటాడో ఆయన ఖచ్చితంగా పుష్పరాజ్‌ని క్యాచ్ చేయాలనే ఫీలింగ్‌లో ఉంటాడు. పుష్పరాజ్ దొరకకుండా తను అనుకున్న గోల్‌ని అచీవ్ చేస్తాడు. అసలు నేను స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి సినిమా కంపల్సరీ చూడండి, తప్పకుండా చూడండి. సో మీరందరూ ఖచ్చితంగా ఫ్యామిలీస్‌తోని, పిల్లలతో కూడాని చూడాల్సిన సినిమా. కంటెంట్ ఉంది సినిమాలోని. స్టోరీ లేకుండా అయితే ఓన్లీ యాక్షన్ సన్నివేశాలే కాకుండా మనసుకు టచ్ చేసే మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు, సుకుమార్ గారు. సో ఖచ్చితంగా ఈ సినిమా అనేది 95% అయితే సక్సెస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 ఇస్తున్నాను రేటింగ్. సో ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.